హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను బ్లౌజ్ వెనక పార్ట్ డిజైన్ అయితే వేస్తున్నాను. ఇంతకు ముందు హ్యాండ్ డిజైన్ వేశాను. ఇప్పుడైతే వెనక పార్ట్ డిజైన్ మార్కింగ్ వేస్తున్నాను. మనము పాటూరు పట్టు బ్లౌజ్ తెచ్చి మనకు చీర మ్యాచింగ్లో మనకి నచ్చిన డిజైన్ మనం ఈజీగా ఇలా పెన్సిల్తో మార్కింగ్ వేసుకోవచ్చు. చూడండి, నేను వెనక పార్ట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంచు వరకు అయితే డాట్స్ పెట్టుకొని ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు సెంటర్లో చిన్న ఫ్లవర్ వచ్చేలాగా 5 పెటల్స్ వచ్చేలాగా ఇలా డిజైన్స్ అయితే వేసుకున్నాను. రెండు అయితే ఇలా వేస్తున్నాను. చూడండి, సెంటర్లో అంటే ఒకే పక్కన కాకుండా అటు ఇటు అయ్యేటట్టు చూసుకొని ఇలా 5 పెటల్స్ వచ్చేలాగా డిజైన్ అయితే వేసుకుంటున్నాను. చాలా ఈజీ, మనకు నచ్చిన డిజైన్ మనమే ఇంట్లో ఈజీగా వేసుకోవచ్చు. వేలు ఖర్చు పెట్టుకునే కంటే మనం చాలా అందంగా ఇంట్లోనే బ్లౌజ్ రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను. డిజైను చాలా అంటే చాలా ఈజీ. దీనికి నేను ముడి కుట్టు అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇదివరకు మామూలుగా కుట్టు వేసాను కదా, ఇప్పుడు ముడి కుట్టు వేద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీ అందరికీ వచ్చే విధంగా మనము కుట్టు వేసుకోవచ్చు, అంటే ఈజీ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చాను కదా, ఇలా కట్ వర్క్ డిజైన్ ఇచ్చిన తర్వాత గమ్ముతో ఈ విధంగా అతికించుకోవాలి. నేను పైపింగ్ థ్రెడ్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. మనం కట్ వర్క్ మార్కింగ్ వేసుకున్నాం కదా, అలా మార్కింగ్ వచ్చేలా ఈ పైపింగ్ థ్రెడ్ని అతికించుకోవాలి. ఇలా మొత్తము అతికించేసుకున్నాను. కొంచెము ఆరిన తర్వాత మనము చీరలో మ్యాచింగ్ మామూలుగా ఏదైనా డిజైను వేసుకోవాలనుకున్నప్పుడు ప్లెయిన్గా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నేను చీరలో వచ్చే డిజైను అంటే కలర్ అయితే వేసుకుంటున్నాను. ఎల్లో ఉన్ను గ్రీన్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెటల్స్, ఈ ఫ్లవర్స్ వేసాను కదా, వీటికి చుట్టూ ఇలా జెరీ థ్రెడ్తో అవుట్లైన్ అయితే వేసుకుంటున్నాను. దీనికి గొలుసు కుట్టు వస్తుంది అనమాట. మగ్గం సూత్తో ఒక లైన్ వస్తుంది. ఒకవేళ మగ్గం సూత్తో వేసుకోలేకపోతే సూదితో కూడా వేసుకోవచ్చు. 2 లైన్లు వస్తుంది. కొంచెం పెద్దగా దొడ్డుగా కనిపిస్తుంది. చేత్తో కూడా వేసుకోవచ్చు. ఇలాంటి హెవీ వర్క్ మగ్గం సూది లేకుండా చేత్తో కూడా చాలా వీడియోస్ ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి కావాలనుకుంటే చెక్ చేయండి. ఇలా మొత్తము కుట్టు అయితే వేసుకోవాలి. నేను చూసి నేర్చుకునే వీడియోసేనండి, ఎక్కడ నేర్చుకోలేదు. మనము ఖాళీ టైంలో ఒకసారి యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తుంటాయి, అలా చూసుకొని బయట డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకునే కంటే ఇంట్లోనే ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ప్రతి ఒక్క ఫ్లవర్కి ఇలా అవుట్లైన్ అయితే ఇచ్చేసుకున్నాను. అప్పుడు మనకి లోపల నేను ముడికుట్టు వేద్దాం అనుకుంటున్నాను కదా, ముందు ఇలా అవుట్లైన్ కనుక ఇచ్చేసుకున్నామంటే మనకు లోపల ముడికుట్టు అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా వేసుకోవాలి. ఇంకా దీనికి పూసకుట్టు కూడా కుడతాను. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. శ్రీరామ ఆల్ ఇన్ వన్ అంటే అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నో వీడియోలు పెట్టాను ఫ్రెండ్స్, కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మేము దగ్గరకు వచ్చాము, అంటే మానిటైజేషన్ అయిపోయింది, యాడ్సెన్స్ పిన్ కోడ్ వచ్చింది, కానీ 3 years అవుతుంది. ఇంకా కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మా ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుంది. నేను పెట్టే వీడియోస్కి మీరు చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ చేసి కావాలనుకునే వరకు షేర్ చేస్తే మా ఛానల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలా మొత్తము కుట్టేసుకోవాలి. బయట అయితే ఈ ముడి కుట్టుకి చాలా మనీ ఖర్చు అవుతుంది. మనము ఖాళీ టైంలో ఖాళీగా ఉండేటప్పుడు అప్పుడప్పుడు రోజుకు 1 గంట 2 గంటలు తీసుకున్నా కానీ మనకి 2 రోజుల్లో అయితే అయిపోతుంది. ఎక్కువ టైం అయితే పట్టదు, మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు
ఈ పైపింగ్ థ్రెడ్ అయితే అతికించుకున్నాం కదా, ఇప్పుడు అది ఆరిన తర్వాత ఆరినంత వరకు నేను ఈ పెటల్స్కి అవుట్లైన్ ఇచ్చాను. ఇప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ ఆరిపోయిన తర్వాత, గమ్ము ఆరిపోయిన తర్వాత ఇలా చూడండి, నేను ఒక కట్ వర్క్ రౌండ్ ఇచ్చాను కదా, ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క కలరు, గ్రీన్ ఎల్లో కలరు, చీరలో కలర్లు తీసుకున్నాను అనమాట. సిల్క్ దారము, సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలరు. ఇప్పుడు కట్ వరకు వచ్చింది కదా, ఆ రౌండ్ వరకు ఒక దారము. ఇప్పుడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎల్లో కలరు, ఎల్లో గ్రీన్ మొత్తము ఇలా కుట్టేసుకోవాలి. అంటే పైపింగ్ థ్రెడ్ కవర్ చేసుకుంటూ కనిపించితే అంత నీట్గా అనిపించదు. ఇలా మొత్తము అటు సైడ్ ఇటు సైడ్ నుంచి సూది తీసుకున్నామంటే ఈజీగా కవర్ చేసేయచ్చు. కొంచెం క్రాస్గా తీసుకోవాలి. స్ట్రేట్గా తీసుకున్నాం అనుకోండి టైం ఎక్కువ పడుతుంది. క్రాస్గా తీసుకున్నామంటే తొందరగా పైపింగ్ థ్రెడ్ కవర్ అయిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఈజీ అండి, చాలా ఈజీ. మనం చూడడానికి హెవీ బ్లౌజ్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తము కవర్ చేసుకోవాలి పైపింగ్ థ్రెడ్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ప్రింట్ వచ్చేటట్టు మనము ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను పెటల్స్ అవుట్లైన్ అయితే ఇచ్చాను కదా, ఫ్లవర్స్. ఇప్పుడు ఇవి ముడుకుట్టు అయితే కుట్టాను. ఇప్పుడు ఇది ఎలా కుడుతున్నాను అనేది చూడండి. కింద నుంచి సూది దారం పైకి తీసుకొని ఇలా 4-5 రౌండ్లు చుట్టేసుకొని కిందకి తీసేయాలి. కిందకి తీసేస్తే ముడుకుట్టు ఈజీగా వస్తుంది. చూడండి, పైకి దారం తీసిన తర్వాత 4-5 రౌండ్లు సూది చుట్టూ తిప్పేయాలి. తిప్పేసి కిందకి దించేసుకోవాలి. ఇలా దారం పట్టుకుంటూ కిందకి గుంజామంటే మనకి ముడుకుట్టు సిక్కులు పడకుండా నీట్గా అయితే వస్తుంది. చూడండి, ఈ విధంగా ఇలా తీసేసుకోవాలి. ఇలా కింద నుంచి సూది పైకి తీసి ఇలా దారం ఒక సైడ్కి పట్టేసుకొని చూడండి, అప్పుడప్పుడు ఇలా ముడిపడిపోతుంది అనమాట. కొంచెం ఇలా దారం చేతితో పట్టుకొని మెల్లగా కిందకి దించేయాలి. అప్పుడే నీట్గా ముడి అనేది వస్తుంది. ఈ పెటల్స్ అన్నీ అంతే, ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా ముడులతోనే కవర్ చేసుకోవాలి. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, చాలా అందంగా వస్తుంది అనమాట. మామూలు డిజైన్ల కంటే ఈ ముడుకుట్టు చాలా అందంగా ఉంటుంది. ఇది కొంచెం కాస్ట్లీ చీర కాబట్టి ఈ విధంగా వేసుకుందామని అయితే నేను వేసుకున్నాను. ఇది పైన ఇచ్చామంటే 5000 పైనే తీసుకుంటారు, బయటికి ఇచ్చామంటే. ఇలా మొత్తం ముడులతోనే మనము వేసిన డిజైను కవర్ చేసుకోవాలి. నేను గ్రీను 2 కలర్లు, ఎల్లో 2 కలర్లు ఈ విధంగా అయితే ఇచ్చాను. చూడండి, స్ట్రేట్గా ఇవ్వలేదు, కొంచెం క్రాస్ వచ్చేటట్టు ఇస్తే మనకి వర్క్ అనేది నీట్గా కనబడుతుంది. ఇప్పుడు ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకొని ఇలా కిందకి దించేసుకోవాలి. మనకి ఇప్పుడు ఇది బయట ఫుల్ రేట్ తీసుకుంటారు కదా, మన మెటీరియల్ అంత ఎక్కువ ఏం కాదండి. సిల్క్ థ్రెడ్ 20 రూపీస్, ఈ స్టోన్స్ వచ్చేసి 10 రూపీస్ ఉంటాయి. కాకపోతే ఒక 3-4 ప్యాకెట్లు అయితే పడతాయి. సిల్క్ థ్రెడ్ కూడా, ఈ దారపరీలు కూడా ఒక 4 అయితే పడతాయి. 2 కలర్లు అయితే పడతాయి. ఎందుకంటే ముడుకుట్టు కాబట్టి కొంచెం దారము ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం వేసేసుకున్నాను కదా, ఇలా మొత్తం వేసుకోవాలి ముడుకుట్టు. ఇప్పుడు జెరీ థ్రెడ్ తీసుకొని నేను ఈ కట్ వర్క్ పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, కట్ వర్క్ డిజైన్ దగ్గర ఇలా పైపింగ్ థ్రెడ్ ఎలాగ అతికించానో అలా ఈ పోసుకుట్టు అయితే కుట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా. మనకి మగ్గం సూది కొంచెం చిన్నగా ఉంది, చేతికి దొరకదు అంటే అయిపోయిన పెన్నలు ఉంటాయి కదా, ఆ పెన్నల్లో పెట్టేసుకొని రీపులకి చిన్నగా కట్ చేసుకొని దానికి ఎంత పొడుగు ఉందో అంత పొడుగు పెట్టేసుకుంటే పెన్నతో నీట్గా కుట్టేసుకోవచ్చు. అలా కాదు మామూలుగా కూడా కుట్టుకుంటాము అంటే మామూలుగా మగ్గం సూదితో కూడా కుట్టుకోవచ్చు. ఇది మగ్గం సూదే కాకపోతే పెన్నలో పెట్టాను. అయితే పూసలు కొన్ని సూదులు మనకి స్టెప్ ఉంటాయండి, కొంచెము స్మాలు, మిడిలు, బిగ్ అని సూదులు ఉంటాయి. మనం మామూలుగా మిడిల్ తెచ్చుకున్నాం అనుకోండి, కొన్ని షుగర్ బీట్స్కి అయితే ఆ సూది వెళ్ళదనమాట, కిందికి పడవు నీట్గా. ఇది మిడిల్ సూది కాబట్టి కొంచెం పడట్లేదు. కొన్ని పూసలు అయితే పైకి ఉండిపోతాయి అనమాట. మనం సూది కొనుక్కునేటప్పుడే చిన్న సూది సైజు ఎంచుకోవాలి, స్మాల్ సైజు ఎంచుకోవాలి. మగ్గం సూది 20 రూపీస్ అయితే ఉంటుంది మగ్గం సూది. నేను ఈ స్టాండ్ అయితే ఎప్పుడో తీసుకున్నాను. ఇంతకుముందు చీరలు వేసానండి అప్పట్లో, అంటే హెవీ వర్క్ చీరలు చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య వేద్దామని అయితే తీసాను. వర్క్ వేసుకోవాలంటే తీస్తాను అలా.
బయట డబ్బులైతే ఎక్కువ అవుతాయి కాబట్టి ఇంట్లో ఈజీగా ఈ విధంగా వేసుకోవచ్చు. మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలా 4 షుగర్ బీట్స్ తీసుకొని మగ్గం సూత్తో కుట్టేసుకోవాలి. పోసు కుట్టేటంటే కొంతమందికి ఈజీ అవుతుంది తొందరగా, కొంతమందికి లేట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా కట్ వర్క్ డిజైన్కి ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి. షైనింగ్ కోసం అయితే నేను ఇంతకుముందు వైట్ స్టోన్స్ చైన్స్ ఉంటాయి కదా, అవి పెట్టాను. అవి పెడితే ఏమంటే అతుక్కుపోతాయి అనమాట. అవి కూడా పెట్టుకోవచ్చు. ఇగోండి, ఇవి డిజైన్ స్టోన్స్ వైట్ కలర్ ఒకటి తీసుకున్నాను. అదేవిధంగా గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్లో ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇవి గమ్ముతో అతికించుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను గ్రీన్ కలర్కి వైట్ స్టోన్స్ అయితే పెడుతున్నాను. చుట్టూ మా సెంటర్లో గ్రీన్ స్టోన్ పెట్టి డిజైన్ చేసుకోవాలి. మనకు నచ్చే విధంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, అంటే మన ఇష్టం. ఇప్పుడు నాకైతే ఇలా నచ్చింది, మీ ఇష్టం. మీకు నచ్చినట్టు మీరు ఎలా కావాలనుకుంటే అలా డిజైన్స్ చేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇలా మొత్తము స్టోన్స్ అయితే అతికించుకోవాలి. ప్లీజ్ అండి, వీడియోకి ఒక లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేస్తే నేను వీడియో పెట్టినందుకు కొంచెం సంతృప్తి అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా రోజులు బట్టి వీడియోస్ చేస్తున్నాం కానీ అంత వ్యూస్ అయితే రావట్లేదు. మీరు చూసి ఒక లైక్ చేస్తే మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. ఈ మధ్య ఎంత కష్టపడి వీడియోలు చేసినా కానీ గ్రోత్ అయితే రావట్లేదు. కొంచెం దగ్గరలో ఉన్నాం కాబట్టి మీరు చూసి కావాలనుకునే వరకు షేర్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి ఎలా ఉందనేది కామెంట్ చేస్తే నా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కదా వీడియోస్ పెట్టిన వెంటనే అనుకొని నాకు కొంచెం సంతృప్తి అయితే ఉంటుంది. షార్ట్స్కి అయితే వీడియో బాగానే వెళ్తున్నాయి కానీ వీడియోలు అయితే అంతగా పబ్లిష్ అవ్వట్లేదు. ఇలా గమ్ము బాటిల్తో మనము గమ్ము కొంచెం అంటుంటుంది కాబట్టి ఇలా అతికించుకుంటే ఈజీ అవుతుంది అన్నమాట. ఇలా మొత్తం అతికించేసుకోవాలి. నేను హ్యాండ్ డిజైన్కి అయితే సెంటర్లో వేరేలా వేసాను, లైన్స్ వేసి. అది కూడా వీడియో పెట్టాను, లాస్ట్ వరకు చూడండి. మీకు అందులో కూడా ఎలా వేసాను అనేది అయితే కనిపిస్తుంది. మనము ఎయిట్ సైడ్ ఎలా వేసుకుంటే మనకి హ్యాండ్స్ వస్తాయి, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు ఎలా తీసుకోవాలి అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, వెనక పార్ట్ హ్యాండ్స్ అయితే తీసేస్తారు కానీ ఫ్రంట్ పార్ట్ సైడ్ మనం డిజైన్ వేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఫ్రంట్ పార్ట్ డిజైన్కి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, తీసుకుంటేనే మనకి కరెక్ట్ అవుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ మనము తీసుకున్నామంటే రైట్ సైడ్కి వస్తుంది కదా రివర్స్ చేస్తే, అలా అందుక. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ కోసం నేను లైనింగ్ అటాచ్ చేసే ఉంచాను. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి, ఎలా ఉంది అనేది, ఎలా వేసుకోవచ్చు అనేది కూడా అర్థమవుతుంది. కొన్ని వీడియోస్ అయితే పబ్లిష్ అవుతున్నాయి కానీ చాలా వీడియోస్ అలానే పెట్టిన వీడియోస్ పెట్టినట్టే ఉంటున్నాయి. ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఈ విధంగా చూడండి, ఎల్లో కలరు ఫ్లవర్స్కేమో వైట్ డిజైన్ స్టోన్స్ ఇచ్చాను సెంటర్లో, చుట్టూ లైట్ గ్రీన్ ఇచ్చాను. గ్రీన్ ఫ్లవర్స్కేమో సెంటర్లో లైట్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ పెట్టి చుట్టూ డిజైన్ స్టోన్స్ అయితే పెట్టాను. ఇలా అయితే లుక్ వచ్చింది చూడండి, చాలా బాగుంది. ఇంకా ఉన్ని ఫ్లవర్స్ అన్నీ వేసిన తర్వాత చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. మనం పార్టీకి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇలా మనం డిజైన్ వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. సాటిస్ఫాక్షన్ అనమాట. నా చేతులతో నేను వేసుకున్నానని అయితే చాలా ఆనందం వేస్తుంది. చూడండి, మొత్తం కంప్లీట్ అయితే ఈ విధంగా అయ్యింది.
ఇలా చేసుకున్నాను. మీకు ఇంకా ఇలా వేసుంటే బాగున్ను అనిపిస్తే కామెంట్ చేయండి. హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఇచ్చాను చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చుట్టూ వీటికి చిన్న చిన్న స్టోన్స్ అయితే అతికించాను. డిజైనే మనకి హ్యాండ్ కవర్ అయిపోతుంది, అందుకని చిన్నగా స్టోన్స్ ఇచ్చాను. ఇలా ఫస్ట్ అయితే మనం డిజైన్ వేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా నేనే డిజైన్ ఇచ్చాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుంది, బ్యాక్ పార్ట్ చూసారు కదా. నేను వేసే ఈ మగ్గం వర్క్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేసి, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందనేది కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వచ్చింది వర్క్ అయితే నీట్గా. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా ఒక హ్యాండ్ ఉంది, ఫ్రంట్ పార్ట్ ఉంది. అవి కంప్లీట్ అయిపోతే మళ్ళీ కుట్టే విధానం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. హ్యాండ్ వీడియో కూడా మీకు ఇంతకు ముందే అప్లోడ్ చేశాను, ఎలా డిజైన్ వేసి మార్కింగ్ వేసి కుట్టాలనేది. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.